హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు సుధా విహారీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం కుర్తివాడలోని ఫీల్డ్ అయితే కోస్తున్నాం. 2 days అయింది ఇక్కడ కోస్తూ. ఒక 30 acres ఉందన్నమాట. సో నిన్న కొంచెం రిపేర్ వచ్చింది నైట్ 9 o'clockకి. అది ఏమైంది ఏంటనేది అయితే ఈ మీకు పూర్తిగా తెలియజేస్తాను. అండ్ ఈ రైతుతో కూడా మనం మాట్లాడదాం. సో గాయ్స్, మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మానిటైజేషన్ కావడానికి చాలా దగ్గరలో ఉంది మన ఛానల్. సో గాయ్స్, చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. గాయ్స్, మన రైతు పేరు ఏందన్నా? దుర్గా. ఇంకా దిగబడితే పరేషాన్ అయిపోతాం అట్లా అని. దిగబడుతుంది. చూసుకుంటే అయితే చూసుకోవాలన్నమాట. ఈ టైంలో దిగబడితే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో గాయ్స్, ఇతనైతే 30 ఎకరాలు చూస్తున్నాం అన్నమాట. సో 30 ఎకరాలు కౌలు. ఇది కౌలు పొలమే కదా? కౌలు పొలమేనా ఇది? సొంతమా? ఎన్ని ఎకరాలు? 6-7. ఓకే, రైట్. అవునవును, ఈ టైంలో బండి ఆగితే మంచిగా ఉండదు. తిప్పేసింది కా బండి. సో గాయ్స్, ఇప్పుడే మన హార్వెస్టర్లో అయితే డీజిల్ అయిపోయింది. సో నేను వెళ్ళి ఒక 500 meters అక్కడ వస్తుంది దూరం. సో అక్కడికెళ్ళి అయితే మనము డీజిల్ అయితే వేసి వచ్చానమాట. సో పొద్దున అయితే ఒక 3500 వేసుకున్నా, ఇప్పుడైతే ఇంకో 3500 తీసుకున్నా. సో ఈరోజు అయితే పొద్దున 11 గంటలకు అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే నిన్న నైట్ మనకు కొంచెం రిపేర్ వచ్చింది. అది ఎక్కడంటే సీ బాక్స్ వెనకాల అది ఒక సాఫ్ట్ ఉంటుంది. ఆ సాఫ్ట్ అయితే ఇరిపోయింది అనమాట. సో దానికి బేరింగ్లు అవి ఇవి వేయడానికి పొద్దున కొంచెం లేట్ అయిపోయింది. అండ్ చిన్న మిస్టేక్, మనకు ఒక 3 to 4 hours అయితే వేస్ట్ చేసింది. అదేంటంటే ఇక్కడే మీకు చూపిస్తాను, ఈ పులి ఉంది చూడండి, దీన్ని అయితే మేము తిప్పి వేసేసాం అనమాట. సో తిప్పి వేయడం వల్ల అది కొంచెం తట్టి మనకు ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు. సో తర్వాత అయితే షోరూమ్ వాళ్ళకైతే కాల్ చేసి కనుక్కున్నాను. సో వాళ్ళు చెప్పేసరికి మళ్ళీ తీసి పెట్టారనమాట. సో దానికోసం అది ప్రాబ్లం అయితే అర్థం కాలేదు మాకు, అందుకని సీ బాక్స్ అన్నీ ఇప్పేసాం. సో టోటల్గా ఇప్పేసి మళ్ళీ ఫిట్ చేయడానికి టైం పట్టిందనమాట. సో మనకైతే కొంచెం హార్వెస్టర్ గురించి తెలిసి ఉండాలి. సో అప్పుడప్పుడైతే మన షోరూమ్కి రిపేర్లకు అయితే వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలను అయితే మనం తెలుసుకోవాలన్నమాట. ప్రతి దానికి మన దగ్గరికి మెకానిక్లు రావాలంటే వాళ్ళకి టైం ఉండదు. సో వేరే దగ్గర అయితే వాళ్ళు బండ్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కాబట్టి మనమే చిన్న వర్క్స్ అయితే మనము చేసుకునేటట్టు ఉంటేనే చాలా బాగుంటుంది, మనకు టైం వేస్ట్ కాదు. అందుకే ప్రతి ఒక్కరైతే కొంచెం మనం హార్వెస్టర్ గురించి మన షోరూమ్కి వెళ్ళి కొన్ని విషయాలు కొన్ని థింగ్స్ అయితే మనం చూసుకోవాలన్నమాట. సో గాయస్, చాలామంది డ్రైవర్లు, చాలామంది ఓనర్స్ కూడా చాలా విషయాలు అయితే వాళ్ళకి తెలీదు. సో మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, డైలీ ఏం చూసుకోవాలి, సో వాటి గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గైస్. సో ఫస్ట్ అయితే మనము పొద్దునే రాగానే ఫస్ట్ మనము రేడియేటర్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి. సో మీకు చూపిస్తాను చూడండి, రేడియేటర్ అయితే తీసి మనకు రేడియేటర్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా మనము బ్లోవర్తోని క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం మన ఇంజన్ ఆయిల్ అయితే చెక్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ గేజ్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే మనం కొంచెం పోసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే కూలెంట్ మస్ట్ అనమాట, ఇదైతే ఇంపార్టెంట్. లేకపోతే బండి హీట్ అయిపోయి మనకు ఇంజన్ పోయే అవకాశం ఉంటుంది. సో కూలెంట్ సరిగా చూసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కూలెంట్ అయితే ఎవ్రీడే మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది చూసుకున్న తర్వాత మనకు వీలైతే డ్రైవర్ కాళ్ళ దగ్గర ఉంటుంది, కింద ఒక రేక్ కింద అయితే హెచ్ఎస్టీ ఉంటుంది అనమాట.
హెచ్ఎస్టి బాక్స్లో ఆయిల్ కరెక్ట్ ఉందో లేదో అది కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో తర్వాత అయితే మనం గేర్ బాక్స్ ఆయిల్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. సో గేజ్కి ఉందో లేదో గేజ్ తీసి మనము చూస్తూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్సెల్ ట్యూబ్స్ ఉంటాయి కదండి, ఆ ఎక్సెల్ ట్యూబ్స్లో కూడా మనము ఆయిల్ చెక్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే కాకపోయినా ఒక 2-3 డేస్కి ఒక్కసారైనా మనం చూసుకొని వేసుకుంటే మనకు ఎక్సెల్ చాలా బాగుంటుంది. అండ్ స్పాకెట్ బేరింగ్స్ పోవడానికి వీలు లేకుండా అయితే ఉంటుందన్నమాట. సో గాయస్ ఇవైతే మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అనమాట మన గ్యామ్ హార్వెస్టర్కి నాకు తెలిసి. అండ్ మనం గ్రీజింగ్ అయితే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కొట్టుకోవాలి. సో గ్రీజ్ అయితే వీక్లీ వన్స్ అయితే కొట్టాలన్నమాట. మనకు రూలర్లకు అయితే మ్యాక్సిమం ఏమైతే కొంచెమే పడుతుందని, కానీ వేరే వాటికైతే మన అగర్స్కు అండ్ ముంగట కటర్ బార్స్కి వీటికి అయితే వీక్లీ వన్స్ అయితే మనము గ్రీజింగ్ చేసుకోవాలి గైజ్. సో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అండ్ తెలియని వాళ్ళకైతే షేర్ చేయాలి. ఓనర్స్, డ్రైవర్స్ అండ్ కొత్తగా తీసుకునే వాళ్ళైతే మస్ట్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. కొంచెం మనం ఇంకో 200-300 అయితే మనకు మానిటైజేషన్ కూడా అయిపోతుంది గైస్. తర్వాత నేను ఒక గివ్ అప్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో మీరందరూ సపోర్ట్ చేయాలి అండ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో. థ్యాంక్ యూ. అండ్ మనమైతే బోధన్ చండూరు నుంచి అయితే నిన్న 12వ తారీఖు అయితే వచ్చేసాం అనమాట. అక్కడైతే మన వాళ్ళు అయితే ఒక 8 బండ్లు అయితే పెట్టారు. సో మ్యాక్సిమంగా మన బండ్ల వాళ్ళైతే 270 రోజుల్లోనే 270 గంటలు అయితే కోశారనమాట. హైయెస్ట్ 270 గంటలు. సో నాన్ స్టాప్గా ఒక 18-19 గంటలు అయితే నడిచింది అక్కడ. మనదైతే ఒక 230 వరకు అయితే చేరుకుంది. సో చాలా మందికి చాలా బాగా అయితే అవర్స్ వచ్చాయి అక్కడ. చాలా బాగుంది అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. మన ఏజెంట్ గారు కూడా చాలా ప్రశాంతంగా లెక్క అయితే చేసి అందరికీ చాలా మంచి అయితే పంపించారనమాట. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ కుర్తివాడ మెదక్ జిల్లా మండల్ మెదకే వస్తుంది, పాపనపేట మండల్. ఇక్కడికైతే కుర్తివాడకైతే వచ్చాం గైస్. సో ఇక్కడైతే మనకు మ్యాక్సిమంగా ఒక 200 నుంచి 250 అయితే క్రాస్ చేయాలి. సో ఈ సీజన్లో సో మనకు యావరేజ్గా ఒక 600 అవర్స్ వస్తే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు టైర్ మిషన్స్ కూడా చాలా బాగా నడుస్తున్నాయి. సో మనకు ఈ ట్రాక్ మిషన్లకు అంత ఫీల్డ్ లేకపోవచ్చు. దీని తర్వాత అయితే ఎక్కడ ఉంటుందో చూడాలన్నమాట. ఇక్కడ ఫీల్డ్ అయితే ఒక 20 నుంచి 25 డేస్ అయితే ఉంటుంది. సో ఫీల్డ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో గాయస్ ఎవరైనా బండ్లు తీసుకొని వచ్చే వాళ్ళు ఉంటే కూడా మన ఛానల్లో మన ఏజెంట్స్ నంబర్ అయితే పెడతానమాట. మీరు ఒకసారి మన బయోలోకి వెళ్ళి మన నంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే, ఏజెంట్లు కూడా చాలా మంది ఉన్నారు. సో నేనైతే వాళ్ళ నంబర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో గాయస్